యేసుక్రీస్తు కలువరి ప్రేమ కలలాగా మిగిలిపోయెను. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు చూపలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. భార్యాభర్తల ప్రేమ నీడవలేనిపోయెను. యేసుక్రీస్తు కలువరి ప్రేమ కడలాగా నిలిచిపోయెను. యేసుక్రీస్తు కలువరి ప్రేమ కడలాగా నిలిచిపోయెను. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు చూపలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైన దేవుని ప్రజలారా, ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన కూడికి కూడిచిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. బాగున్నారా? దేవుని దయలో ఆయన కృపలో ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా, రెండవ ఆదివారానికి మనం చేశాము. మన ముందు కొన్ని దినాలే ఉన్నాయి. కొన్ని దినాలు అంటే ఈ సంవత్సరాన్ని దాటేస్తాం. మనసులో పెట్టుకొని ప్రార్థన చేయవలసిన సమయం కనుక ప్రతి విషయం ముందు విజ్ఞాపన చేసి ప్రతి సమస్యకు పరిష్కారము ప్రార్థన కనుక దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుని సన్నిధిలో ప్రభుని అడిగినప్పుడు ఆయన ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం దయచేస్తాడు. కనుక ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెలిసినట్లయితే వర్తమానంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4వ వాక్య భాగం. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఆయన నామము ఘనమైనదని, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి. ఆయన తన మహాత్యమును వెల్లుడిపరచుడి. భూమి అంతటను ఇది తెలియబడును. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. నీ మధ్యనున్న ఇశ్రాయేలుల యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. నా అంశము దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? సంవత్సరం అంతా ప్రభుని స్తుతించాం కదా. రాబోతున్న నూతన సంవత్సరంలో కూడా సిద్ధపడుతున్నావు కదా. ఎప్పుడు సందేహము రాలేదా? అసలు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? దేవుణ్ణి స్తుతించడానికి గల కారణం ఏంటి? దేవుడు మన స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడా అనే ఆలోచనలు అప్పుడప్పుడు మన హృదయంలో తడుతూ ఉంటాయి. ఎప్పుడు తడతాయండి? చెప్పండి. ఎప్పుడు వస్తూ ఉంటే ఆలోచన
ఏదైనా సమస్యలు సమస్య ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు యేసు ప్రభు ఉన్నాడా? ఉంటే నా మొరెందుకు వినడు? ఆయన ఉంటే నాతో ఎందుకు మాట్లాడడు? ఆయన ఉంటే అసలు నా స్వరం ఆయనకు ఎందుకు వినబడదు? ఆయన సమాధానం ఎందుకు ఇవ్వడు అనే ఆలోచనలు అప్పుడప్పుడు మనకు తడుతూ ఉంటాయి. ఆయన ఎందుకు స్తుతించాలి? ఆయన స్తుతించగల కారణం ఏంటి? ఆయన స్తుతులు ఎందుకు పొందుకోవాలి అనే ఆలోచనలు మన హృదయాల్లో తడుతూ ఉంటాయి. ఆనాడు ఒక వివాహ మహోత్సవం జరుగుతుంది. వివాహం, పెళ్లి సందడి జరుగుతుంటే ఆ విందులో ఒకడు వచ్చాడు. వాడు వచ్చి అటు ఇటు ఆ మండపం అంతా తిరుగుతున్నాడు. ఆ పెళ్లి యొక్క యజమానుడు, ఆ పెళ్లికి పెద్ద, ఆ పెళ్లి యొక్క పెళ్లి జరిగిస్తున్న వ్యక్తి ఎవరు కారకుడు అయితే అతడు అడిగాడు. ఏమని అడిగాడు? బాబు, నువ్వు ఎవరి తాలూకా అన్నాడు. ఈ వ్యక్తి అటు ఇటు తిరగక అతనికి సమాధానం ఇవ్వాలి. నేను ఫలానా వ్యక్తి తాలూకా, అటు నుంచి వచ్చాను, వాళ్ళ తరపున వచ్చాను అని సమాధానం ఇవ్వాలి. కానీ అతను చెప్పిన మాట, నేను భూమి మీద అటు ఇటు తిరుగుచు ఇక్కడ ఏదో విందు జరుగుతూ ఉంటే అది ఏంటా చూద్దామని ఇక్కడికి వచ్చాను. అప్పుడు అవునా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి తిరిగి వెళ్ళిపో. ఇది పరిశుద్ధులు ఆరాధించే మందిరము, ఇది పరిశుద్ధులు ఉండే స్థలము, ఇది పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఉండే స్థలము. ఇక్కడ నీకేం పని? ఇది నా బిడ్డల ఆవరణము, ఇది నా ఇల్లు, నా ఇంట్లో నీకేం పని అని అన్నాడు. కాబట్టి ఇన్ని మాటలు అతడు పడటానికి, తిరిగి భూలోకానికి వచ్చేయటానికి అతనికి వచ్చిన దురాలోచన ఏంటి చెప్పండి? అతనికి వచ్చిన దురాలోచన ఏంటి? ఇప్పుడు దేవుడు తనకున్న దూతలన్నిటిలో అత్యున్నతమైన స్థానము ఆ దూతకి ఇచ్చాడు, సాతాను గాడికి ఇచ్చాడు. అదే దేవుడు ఆ స్థానము నుండి అతన్ని ఎందుకు నెట్టివేశాడు అనే ఆలోచన మనకు రావాలి. ఎందుకు వచ్చింది ఆలోచన ఆయనకి? ఆయన నెట్టివేయబడటానికి కారణం ఏంటి? అతనికి వచ్చిన దురాలోచన ఏంటి చెప్పండి? 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ప్రభువులోకి వచ్చి 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మనకుంది. ఈ ఎక్స్పీరియన్స్ లో మనం ఏం నేర్చుకున్నాం? ఈ ఆలోచన ఎప్పుడు లేదా? దేవుడు ప్రియమైనదిగా ఆ దూతని ప్రేమించాడు, తర్వాత మరలా ఆ దూతను నెట్టేశాడు. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? అతని హృదయములో దురాలోచన. అంటే ఆయన్నే ఎందుకు స్తుతించాలి? స్వార్థం. ఆయన్నే ఎందుకు గణపరచాలి? ఆయన్నే ఎందుకు ప్రేమించాలి? ఆయన్నే ఎందుకు కొనియాడాలి? ఆయన్నే ఎందుకు గాన స్తుతి గానాలు అర్పించాలి? నాకు అర్పించకూడదా? అవి నేను పొందకూడదా అనే ఆలోచన ఆ సాతాను గాడికి వచ్చేసింది. కాబట్టి నేను ఆకాశమునకు ఎక్కిపోయాను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము తెచ్చి ఉత్తర దిక్కున సభాబంధుల మీద కూర్చున్నాను. మేఘమండలం మీదకి మహోన్నతులతో నన్ను సమానంగా చేసుకున్నాను. నువ్వు మనస్సులో అనుకుంటుంది కదా దేవుడు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క ఆకాశం నుండి పడుతుంది.
జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లా నరకబడి నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చుకును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతులతో నన్ను సమానముగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటుంది కదా. నీవు పాతాళమునకు నరకముల ఒక మూలకు పోయేది. అది దేవుడు స్తోత్రార్హుడు. ఆయన ఎందుకు స్తుతించాలి? నేను పొందాలి. ఆయనే ఎందుకు ప్రేమించబడుతూ ఉండాలి? ఆయనే ఎందుకు గాన స్తుతి గానాలు పొందుకోవాలి? ఆయనే ఎందుకు హెచ్చించబడాలి అనే దుర్బుద్ధి ఆలోచన, దురాలోచన సాతాను గాడికి ఆ సమయం ముందు తట్టింది. దురాలోచన వచ్చేసింది. దూతగా దేవుడు హెచ్చించాడు. దూతలన్నిటిలో శ్రేష్టమైనదిగా హెచ్చించాడు. ప్రతి ఒక్క విషయంలో మొట్టమొదటి స్థానంగా ప్రియమైనదిగా దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న ఆ వ్యక్తిని వెన్నుపోటు ఈరోజు ఆ నమ్ముకున్న వ్యక్తికి వెన్నుపోటు పొడవటం అనేది అప్పటి నుంచే ఉంది. అదేం కొత్త ఏం కాదు. దేవుడు బాగా నమ్మాడు. ఉన్న దూతలందరినీ ఒక మంచి మార్గములో, వరుస క్రమములో, ఒక పద్ధతి ప్రకారంగా పెంచుతుంది. ఒక లీడర్ గా పెట్టాడు. ఆ పెట్టిన ఆ నమ్మకాన్నే ఉమ్ముపాలు. ఇది సహజంగా ఆదాము నుండి రాలా. ఇది యేసు ప్రభు దగ్గర నుండే వచ్చింది. దూత దగ్గర నుండే, సాతాను గారి దగ్గర నుండే వచ్చింది. నమ్మాడు. ఆయన వెన్నుకుంటూ అదేంటి అంటే, ఆయన ఎందుకు ఉండాలి, నేను ఉండాలి, నేను హెచ్చించబడాలి, నేను ప్రోత్సహించబడాలి, నేను అందరి చేత ఘనంగా పిలువబడాలి అని దుర్బుద్ధి ఆలోచన సాతాను గడికి వచ్చినట్టు మనకు కొన్నిసార్లు వస్తుంది. అంటే దేవుడికి మనకు రాదులే, కానీ మనకి మన తోటి సహోదరుడి మధ్య, మనకి మన తోటి సహోదరుల మధ్య ఈ వ్యత్యాసం, ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి. వస్తూ ఉంటాయి. వాడే ఎందుకు పెరిగిపోతున్నాడు? వాడికే ఎందుకు పేరు ప్రఖ్యాతలు గాయిస్తున్నాడు? అతడు ఎందుకు దీవించబడుతున్నాడు? అతడు దీవించబడటానికి కారణం ఏంటి అని ఈ లోకానుసారమైన మన జీవితాల్లో కూడా ఆలోచన తడుతూ ఉంటుంది. అందుకు ప్రభు చెప్తున్నాడు, యెషయా గ్రంథములో అందుకు రాస్తున్నాడు, దేవుడు పరిశుద్ధుడు, మహోన్నతుడు కనుక దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు స్తోత్రార్హుడు కనుక ఆయనను స్తుతించాలి. ఆయన పరిశుద్ధుడు, మహోన్నతుడు, పాపము లేనివాడు, పాపము అంటనివాడు. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రుజువుపరచగలడా? ఒక్కసారి చరిత్ర అంతా తిరిగి రాసిన పాపం అనేది కనబడింది. నా దేవుడు బిడ్డారా, ఈరోజు ఆయన నిన్ను కూడా నమ్ముతున్నాడు. నువ్వు మంచి ప్రార్థనాపరుడుగా ఉండాలని, నీ విశ్వాసాన్ని కాపాడుకొని పౌలు వలె నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని అని సాక్ష్యం ఇస్తావేమోనని ఆయన నీ మీద నమ్మకం పెట్టుకున్నాడు. నీవు మంచివాడవని, బుద్ధిమంతుడవని, హృదయము సున్నతి కలిగిన వాడవని ఆయన నీ మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఆ నమ్మకాన్ని మాత్రము ఒమ్ముపాలు చేయదు. నీ విశ్వాస సాంగత్యములో, విశ్వాస ఆ యొక్క ప్రయాణములో బలంగా నిలబడతావని ఆయన నీ మీద ఆనుకొని ఉన్నాడు. ఏమండి, పిల్లలు తప్పు చేసి పిల్లలు పరువును బజారు విడుస్తూ ఉంటే ఆ తండ్రి యొక్క హృదయములో ఆ సంతోషం ఉంటుందా? ఉంటుందా? లోకానుసారమైన తండ్రియే దాన్ని అసహించుకుంటాడు. ఆ కొడుకును చూసి కన్నీరు కాడుస్తూ ఉంటాడు, అసహించుకుంటాడు. మరి ఆత్మీయ సారమైన నీ జీవితాన్ని వెలిగించిన దేవుడు మరి నిన్ను చూసి, నువ్వు చేసే ఆ పనులు చూసి అసహించు కూడా అసహించు
ఒప్పుకుంటాడు. కానీ ఇంకొంచెంసేపటికి మారుతావు, ఇంకొన్ని రోజులకు మారుతావని ఆయన నిన్ను అసహించుకొనక ప్రేమిస్తూ వస్తాడు. ఆయన నిన్ను అసహించుకొనక, ఆయన నిన్ను దూరం చేయక నిన్ను దగ్గరికి తీసుకొని ప్రేమిస్తూ దేవుడు బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నమాట. నేను మహోన్నతుడిని కనుక నేను మహోన్నతుడిని కనుక నీవు నన్ను స్తుతించాలి, నీవు నన్ను ఘనపరచాలి. నీవు ఆరాధించే దాంట్లో, నీవు ప్రార్థించే ఆ ప్రార్థనలో, నువ్వు సేవించే ఆ సేవా దృక్పథము అనేది బలంగా ఉండాలి. ఏదో వస్తున్నాడే అరాకొర పరిచర్య, అరాకొర ప్రార్థన జీవితం, అరాకొర స్తుతియాగ అర్పణ, అరాకొర శుద్ధీకరణ ఉంటే జీవితంలో పైకి రాలేదు. దేవుడు ప్రేమించడు. సాతాను గాడిని నెట్టేసినట్టు నిన్ను కూడా ఏదో ఒక రోజు నెట్టేయడమే. ఆయనకు నమ్మకంగా ఉంటున్నావు కాబట్టి ఆ నమ్మకత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ హృదయంలో పాపం అనే చెడు బీజం అనేది నాటబడినా దాన్ని తీసి పక్కకు నూకి ప్రక్కకు పడేసి నీ హృదయంలో ప్రార్థన వాక్యం అనే మంచి బీజ విత్తనాలను విత్తాలి. ఆయన మహోన్నతుడు, మహాగణుడు కనుక ఆయన్ని స్తుతించాలి అని బైబిల్ చెబుతుంది. చూస్తే 12వ అధ్యాయము 4 నుంచి మరోసారి చదివింది. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును స్తుతించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. యేసు ప్రభు నీ జీవితంలో ఏ మేలు చేయలేదా? ఏ మేలు చేయకుండా నేను ఆయన దగ్గరకు వచ్చావా? మనము ఏదో ఒక మేలును ఆశిస్తామని శ్రమ వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి మారుతాడు. శ్రమలలో నుండే మారాడు, కష్టాల నుండే యేసు ప్రభుని తెలుసుకున్నాడు. మామూలుగా ఉన్నప్పుడు వెళ్ళి వాక్యం చెప్తే లాగి ఒకటి దంతాడు. పాస్టర్ గారిని అయినా సరే కొడతారు, పాస్టర్ గారిని కొట్టే భక్తులు కూడా ఉన్నారు. కొడతారు, దూషిస్తారు, ఉమ్మేస్తారు. దైవ సేవకుడికి ముద్దన్నం పెట్టేటప్పుడు కూడా దూషించి అసహించుకునే భక్తులు లేకపోలేదు. ఇలా జరిగింది అని దేవుడు బయలుపరిచాడు. ఇలా సమస్యలు, శోధనలు వస్తాయని బయలుపరిచాడు. ఆ తర్వాత తన తప్పు తను తెలుసుకొని అలా వచ్చి క్షమాపణ. అంటే దేవుని బిడలను నీ నోటి నుండి ఏదో నరం లేని నాలుక ఏదో మాట్లాడేస్తుందని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావు. మాట్లాడేసిన తర్వాత తన బిడలను మాట రాని మాటలతో, చెప్పలేని విధాలుగా బాధ పెట్టినందుకు దేవుడు ఊరుకుంటాడా? ఏదో ఒక సమస్య కలిగి చేస్తాడు. ఆ సమస్యల్లో నుండి నువ్వు మారటానికి అవకాశం దేవుడు కల్పిస్తాడు. అలా మారాం మనం. ఏమండి, డైరెక్ట్ గా యేసు ప్రభుని తెలుసుకుని వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ శోధన లేకుండా, ఏ శ్రమ లేకుండా పుట్టుకతోనే, అంటే మన అమ్మా నాన్న ప్రార్థనా పరులై అలా కాకుండా మనము ప్రభువుని తెలుసుకున్న మార్గాలు చాలా 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 తరచుగా ఉంటాయి. తల్లిదండ్రులు ప్రార్థనా పరులై, తల్లిదండ్రులు క్రీస్తుని నమ్ముకొని ఉన్న బిడ్డలు కూడా యేసు ప్రభువుని నమ్ముకోవడానికి కొంచెము ఇష్టపడరు, అంగీకరించరు. యేసు ప్రభు అమెరికా దేవుడని, యేసు ప్రభు మాదికల దేవుడని ప్రచారాలు అనేవి మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటుంది. అమెరికా పుట్టి ఎన్ని సంవత్సరాలైంది? క్రీస్తు పుట్టి ఎన్ని సంవత్సరాలైంది? క్రీస్తు సింహాసనాన్ని ప్రారంభించి ఎన్ని సంవత్సరాలైంది? అమెరికా దేశం పుట్టి ఎన్ని సంవత్సరాలైంది? అమెరికా దేవుడు అంటారు. అమెరికా పుట్టిన తరువాత యేసు ప్రభు పుట్టాడా? అంటే లోకము అనేది దేవుడు దాన్ని సృష్టించలేదు.
అమెరికా దేశం సృష్టించిందా? సరే, అమెరికా దేశం నుండి యేసు ప్రభు వచ్చాడు అనుకోండి, అతడు సహజ మానవుడే కదా, అతనికి ఆ యొక్క ఆత్మాభిషేకమైన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మరి? అలా అమెరికా దేవుణ్ణి అమెరికా నుండి వచ్చాడు అని అనుకుంటే, ఇండియాలో నుండి నీకు కూడా దేవుని కొన్ని శక్తి ఉండాలి కదా. అమెరికా దేవుడు అన్నారు కాబట్టి, అమెరికా నుండి అతడు దేవుడిగా వచ్చారు అని అన్నారు కాబట్టి, అమెరికాలో ఉన్న ప్రజలందరికీ ఆ శక్తి ఉండాలి కదా. అందుకు పౌలు మహాశయుడు అంటాడు, నీ నోటి నుండి విడుదలవుతున్న ప్రతి మాట పరలోకం అందు రాయబడుతుంది అనే విషయాన్ని మాత్రము నరం లేని నాలుక 40 వంకరలు తిరుగుతుంది. అది తిరిగినట్టు నీ హృదయాన్ని తిప్పుకున్నావనుకో, శాపాన్ని మూట కట్టుకుని మోయలేక మోస్తూ యాత్రికుడా, ఈ యాత్ర అనేది ప్రారంభము మొదలైంది కాబట్టి ప్రయాణం సాగుతూనే చంచల మనసు నీకు రాకూడదు. యేసు ప్రభుని ఎందుకు ఆరాధించాలి అనే చంచల హృదయం నీకు రాకూడదు. అందుకు చెప్తున్నాడు కిందికి వచ్చినాడు, యెహోవాను గురించి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిచెను, భూదిగంతుల నుండి భూమంతటా ఇది తెలియబడుతుంది. ఎప్పుడు? ఆయన వచ్చినప్పుడు. ఆయనే దేవుడని భూమి అంతటికి తెలియబడుతుంది. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయి, ములుగుతూ ప్రార్థనలు చేస్తాం. దుప్పట్లు కప్పుకొని, నిద్ర నుండి మేలుకొని దుప్పట్లు కప్పుకొని, ప్రభువానికి స్తోత్రం 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 నిద్ర వచ్చేసి ములుగుతూ ప్రార్థన చేస్తాం. అంత కష్టమైన ప్రార్థన చేయకపోతే ఏమైంది? స్పీడ్ గా 4 మాటలు బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. తొందరగా ప్రార్థన చేస్తాం, తొందరగా ముగించేస్తాం, తొందరే ఆ రోజు సాతాను గడి ప్రభు దగ్గర నుండి ప్రభుకి అలా ఎదురు చేసే ఆలోచన తొందరపాటు తనము అంత మంచిది. తొందరపడ్డాడు ప్రభు దగ్గరికి, నీ సింహాసనం నాకు కావాలి, దాని మీద నేను కూర్చోవాలని. అయినా ప్రభు సాత్వికముతో సమాధానం ఇచ్చాడు, రా కొంతసేపు కూర్చుందు, కొంతసేపు కాదు, నాకు ఇది పర్మనెంట్ గా కావాలన్నాడు. పర్మనెంట్ అనేది భూమి మీద పర్మనెంట్ చేసేసాడు. నీ స్థానం కూడా అలాగే. నేను ఈ ప్లేస్ లో పర్మనెంట్ గా ఉండాలనుకుంటున్నాను, నేను లోకంలోనే పర్మనెంట్ గా ఉండాలనుకుంటున్నాను, నేను లోకంలోనూ నీలోనూ పర్మనెంట్ గా ఉండాలనుకుంటున్నాను. ఆ పర్మనెంట్ అనేది నీ ప్రాణాన్ని బలి తీస్తుంది. జాగ్రత్త. నామకార్థంగా బ్రతుకుతూ ఉంటే ప్రభుని నమ్ముకొని అది నీ ప్రాణాన్ని బలి తీస్తుంది. జాగ్రత్త. అటు పరలోకము ఉండదు, ఇటు జీవితము ఉండదు. బ్రతికి ఉండవు, మరణిస్తే పరలోకము ఉండదు. ఎక్కడుంటావు? అగ్గున మండుతున్న నిత్య నరకంలో కాలి బూడిదైపోతుంది. ఇప్పుడు దాకా నీకు ఆలోచన వచ్చిందేమో, ప్రభుని అసలు ఎందుకు ఆరాధన చేయాలి, ఆయన ఎందుకు సేవించాలి, ఆయన ఎందుకు స్తుతించాలి? మనం స్తుతిస్తేనా ఆయన మన జీవితంలో మేలు చేసేది? మనం ఆయన ఆరాధిస్తేనేనా మేలు చేసేది? ఆయన ఆరాధించకపోతే, స్తుతించకపోతే, ఆయన కొనియాడకపోతే, ఆయన గణపరచకపోతే ఆయన మన జీవితంలో మేలు చేయడా? చేయకపోతే ఆయన ఎందుకు అసలు దేవుడు ఎందుకు అసలు మన దగ్గర నుండి ఏదో ఆశిస్తున్నాడు? ఆశిస్తేనేనా, అది మనం చేస్తేనేనా ఆయన మనల్ని జీవితంలో మేలు చేసేది అనే తప్పుడు ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. ఆయన నీ దగ్గర ధనుధాన్యాలు, వస్త్ర వైడూర్యాలు ఏమి అడగట్లేదు. ప్రార్థన నీ జీవితాన్ని అనుదినం ప్రోత్సహించే అర్పణ
భోజనం చేస్తున్నావు, ఆహారాన్ని తీసుకుంటున్నావు. ప్రతిరోజు ఆత్మీయతలో నడవాలి అంటే ప్రార్థన మాత్రం చేయక తప్పదు. చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వాక్యం, మొట్టమొదటి మాట, దేవుడు పరిశుద్ధుడు మహోన్నతుడు కనుక ఆయన్ని స్తుతించాలి. రెండవది, దేవుడు స్తోత్రార్హుడు కనుక స్తుతించాలి అనే వాటిలో మొట్టమొదటి మాట చెప్పాను. రెండవ మాట యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2వ వాక్యం. Praise the Lord. అల్ఫయును ఒమేగాయును యుగ యుగములకు సజీవుడవు, ఆకాశమే నీ సింహాసనము, నీవే దేవుడవు. ఆకాశమే నీ సింహాసనము, హల్లెలూయా 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 నా యేసయ్యా, హల్లెలూయా 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 నా యేసయ్యా. పరిశుద్ధ సింహాసనము నీదు నివాస స్థలము. చప్పటి కొడుతూ పాడతాం. ఈ భూమి నీ పాదపీఠము, ఈ నరుడు నీ చేతి పనియు. ఈ భూమి నీ పాదపీఠము, ఈ సృష్టి నీ చేతి పనియు. మార్గమును సత్యమును జీవమునై ఉన్న మా దేవా, మార్గమును సత్యమును జీవమునై ఉన్న మా దేవా, నీ మాటయే నాకు ఆనందమై నాలో వసించు ప్రభువా, నీ మాటలే నాకు ఆహారమై నాలో వసించు ప్రభువా. హల్లెలూయా 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 నా యేసయ్యా, హల్లెలూయా 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 నా యేసయ్యా. పరిశుద్ధ సింహాసనము నీదు నివాస స్థలము, అవునయ్యా ఈ భూమి నీ పాదపీఠము, ఈ సృష్టి నీ చేతి పనియు. ఈ భూమి ఆయన పాదపీఠం, ఈ సృష్టి ఆయన చేత లిఖించబడింది, ఆయన చేత సృష్టించబడింది. పావన పురుషుడు ప్రభు హృదయమందు విశ్వసిస్తే ఆ కుటుంబాన్ని లేవనెత్తేవాడు ప్రభు. హృదయం సున్నతి కలిగిందై ఉండాలని అనుదినము తన బిడ్డలను కాపాడుకుంటూ వస్తున్నవాడు నీవు నేను ప్రకటిస్తున్న మహోన్నతుడు. ఆయన స్తోత్రార్హుడు కనుక ఆయన సేవించే దాంట్లో మాత్రము ఈ నరుడు వెనకడుగు. అక్కడ ఆయన బాధపడుతున్నాడు చెప్తున్నాడు కదా,
దేవుడు నిత్యము దేవదూతల చేత భక్తుల చేతను స్తుతించబడుతూ ఉన్నాడు. అనునిత్యము కోటాని కోటి దేవదూతల చేత కెరూబులు షెరూబుల మధ్య గాన స్తుతి గానాలు పొందుకుంటున్నవాడు నా ప్రభువు. ఆయన చెప్తున్నాడు, దేవదూతలే ఆయన స్తుతిస్తున్నాయి, సేవిస్తున్నాయి. అల్ప మానవుడవి, నరుడు, నీవు స్తుతిస్తే దేవదూతల కంటే అత్యధికమైన ఆనందము, అత్యధికమైన అభిషేకము, అత్యధికమైన ఆశీర్వాదాన్ని ఇవ్వాలని చూస్తున్నాడు. దేవదూతలతో నేను పోల్చాడు, దేవదూతల కంటే శ్రేష్ఠులుగా పోల్చాడు. ఆయన ఎంత గొప్పవాడండి. మాట ఇచ్చి మరలా తప్పుటకు నరుడు పలుమార్లు తప్పుతూనే ఉంటాడు. కానీ నేను ప్రకటిస్తున్న క్రీస్తు నీకు ఏ మాట అయితే ఇచ్చాడో దాన్ని నెరవేర్చేవాడే, కానీ ఆ మాటను తప్పేవాడు కాడు. ఆయన చెప్తున్నాడు, నీవు నన్ను స్తుతిస్తే నేను నిన్ను దేశపు ఉన్నత స్థలముల మీద ఎక్కించదను. నీవు నన్ను ఆరాధించు, నీవు నన్ను స్తుతించు, నేను స్తోత్రార్హుడను. చూద్దాం అదే మాట మళ్ళీ ఎక్కడుందో తెలుసా? దేవుడు నిత్యము దేవదూతల చేత భక్తుల చేత స్తుతించబడుతున్నాడు అనే మాట ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యం సరే. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వాక్యం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండేవి. అది చుట్టూను రెక్క లోపటను కన్నులతో నిండి ఉన్నది. వర్తమాన భవిష్యత్ కాలంలో ముందు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని రేయింబగళ్ళు వాళ్ళు గాన స్తుతి గానాలు సేవిస్తారంట. ఈరోజు నువ్వు సేవించే సమయం ఎంత, కాలం ఎంత, ఎన్ని గంటలు ప్రభుని స్తుతిస్తున్నావు, ఎంతసేపు దేవుని ఆరాధిస్తున్నావు, ఎంతసేపు ఆయన్ని కొనియాడుతున్నావు, ఎంతసేపు తన యొక్క అరచేతుల్లో ఆనంద గంతులు వేస్తున్నావు. దేవుని స్తుతించుటకు కారణాలు కూడా చూస్తూ ఉంటాం మనం. కారణం ఉంటేనే ప్రార్థన చేస్తాం, కారణం ఉంటేనే ఆయన్ని సేవిస్తాం. దైవ చిత్తాన్ని నెరవేర్చుటకు కూడా కారణం ఉండాలి కదా. ఇప్పుడు ఆయన స్తుతించడానికి కారణాలు వెతుక్కుంటున్నావు, ఆయన ఆరాధించడానికి కారణము టైం చూసుకుంటున్నావు, రోజులు వేస్తున్నావు, దినాలు వేస్తున్నావు, నెలలు వేస్తున్నావు. వచ్చే నెలలోనే ప్రభువుని సేవిస్తాను, వచ్చే నెల నుండి వస్తానండి ప్రార్థనకి, ఈ నెలలో రా, ఏం పోయే రోగమా, ఏం మాయ రోగమా, ఈ నెలలో నుండి రావచ్చు కదా. లేదండి డిసెంబర్ నెలలోనే బాప్తీసం తీసుకుంటానయ్యా, జనవరికే బాప్తీసం తీసుకుంటానయ్యా, ఈ రోజు కూడా తీసుకోవచ్చు కదా. లేదయ్యా ఈ నెలలో నేను ఏదైనా తెలియక పాపం చేస్తాను. మరి డిసెంబర్ జనవరి నెలకు వచ్చేసరికి ఏమంటాం, మళ్ళీ వచ్చే సంవత్సరం తీసుకుంటాం పాస్టర్ గారు. మాట ఇచ్చావు దేవునికి, ఎప్పుడు ఇచ్చావు గుర్తుపెట్టుకో. అప్పుడే ఆ క్షణమే మారు మనసు పొంది పాప క్షమాపణలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. వాయిదాలు వేయటానికి ఇదే వాయిదాల పద్ధతిలో కట్టే పద్ధతులు కాదు కదా. యేసు ప్రభు వాయిదాలు ఆ యొక్క సంఘాన్ని పెట్టుకోలేదు కదా. నీవు ఆయన సేవించుటకు కారణాలు వెతుక్కుంటూ ఉంటే ఆయన నిన్ను నీ జీవితంలో అద్భుతం చేయడానికి కూడా కారణాలు వెతుక్కుంటాడు. కారణానుసారంగా నువ్వు నడుచుకుంటే నీకు తగినట్టు కూడా ఆయన నడుస్తాడు. నువ్వు విత్తితే పంటను కోస్తావు, ఎప్పుడు విత్తితే అప్పుడే కోస్తావు. నువ్వు వాయిదాలు వేసుకుంటే ఆయన కూడా ఆశీర్వాదాన్ని వాయిదా ప్రకారంగానే చేస్తాడు. దినములు చెడ్డవిగా చూడు,
నీవు వాగ్దానుసారంగా నడిస్తే ఆయన కూడా వాగ్దానుసారంగానే ఉంటాడు. నీవు ఆయన మాట ప్రకారంగా నడిస్తే దేవుడు కూడా మాట ప్రకారంగానే నీ జీవితాలు అద్భుతం చేస్తాడు. మాట ఇచ్చి మరలా తప్పడు ఆయన. ఈరోజు నీవు దేవునికి మాట ఇచ్చావు, రేపు జనవరిలో తీసుకుంటానండి బాప్తిస్మం, జనవరిలో పెట్టించుకుంటాను కుటుంబ ప్రార్థన, జనవరిలో నుండి వస్తాను దేవుని సన్నిధికి. మధ్యలో ఉన్న రోజులు ఏమైపోయి? క్రైస్తవుడికి మంచి రోజులు చెడ్డ రోజులు ఉండకూడదు, అన్ని మంచి రోజులే. నా దేవుడు బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, నీవు ఆయన స్తుతించుటకు కారణం వెతుక్కుంటే ఆయన నీ జీవితంలో తన చిత్తాన్ని నెరవేర్చడానికి కూడా కారణాన్ని వెతుక్కుంటాడు. చూద్దామా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వాక్యం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వాక్యం. మరపురాని నిందలలో మనసున మండే మంటలకేగా నామది కోరేనే మరచిపోదు నాని మార్గమును యేసయ్యా నా ప్రియా ఎప్పుడో నిరాకడ సమయం ఎప్పుడో నిరాకడ సమయం. చదవండి. హెబ్రీ 13వ అధ్యాయం 15వ వాక్యం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ ఎప్పుడంట ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి. ఆదివారం ఒక్కరోజే చెప్పలేదు, సోమవారం ఒక్కరోజే చెప్పలేదు, బుధవారం ఒక్కరోజు అని మెన్షన్ చేయలేదు, శుక్రవారము శనివారం అని మెన్షన్ చేయలా. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి, ఎల్లప్పుడూ ఆయన గణపరచాలి, ఎల్లప్పుడూ ఆయన మహిమపరచాలి, ఎల్లప్పుడూ ఆయన కొనియాడాలి. ఎల్లప్పుడూ నువ్వు ఆయన సేవిస్తూ ఉంటే ఎల్లప్పుడూ ఆయన నీ జీవితంలో మేలు చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవునికి విడువక అనునిత్యము అనుదినము సేవించాలి. అక్కడ తేదీను దేవుడు మెన్షన్ చేయాల భక్తుడు. కానీ మనము బుధవారం మందిరానికి రాము, శుక్రవారం స్త్రీల కూడికలు ఉండవు, శనివారం ఉపవాస ప్రార్థన ఉండవు, శనివారం సాయంత్రం శుద్ధీకరణ కూటం ఉండదు. డైరెక్ట్ ఆదివారం వచ్చామా, చూసామా, వెళ్ళిపోయామా. ఇలా అయితే ఏం నేర్చుకుంటాం? సంఘ పరిచర్య, సంఘ బాధ్యతలు ఎలా నేర్చుకుంటారు? అమాస పుణ్యానికి వచ్చి వెళ్ళిపోయినట్టు ఆదివారం ఒక్కరోజు వచ్చి అయిపోయిందయ్యా, నేను సేవించానయ్యా, నన్ను జ్ఞాపకం పెట్టుకోయ్యా, ఆమె దైవ సేవకుల దగ్గరకు వచ్చి అయ్యా నా ప్రార్థన చేయండి, బిజీ సెట్టులు. యేసు ప్రభు కూడా ఉంటారు అంత బిజీ సెట్టులు. మానుకుంటుంది ప్రార్థన. ఎప్పుడు సేవకుడు తల మీద చేతులు పెడతాడు, ఆమె అంటాడు, అయ్యా ఎవస్తాను అంత అర్జెంటా? జాగ్రత్త పడు. అనునిత్యము అనుదినము వేకువన లేచి ప్రార్థన చేసే భక్తుడు కావాలి. అనునిత్యము అనుదినము ఆయన సేవించే భక్తుడే కావాలి. ఆయనకి మధ్యలో అప్పుడప్పుడు వెలుపు తీయలాగా వచ్చి వెళ్ళిపోయే భక్తులను పిలవట్లేదు ప్రభువు. ఒక ఆదివారమే నువ్వు నా సన్నిధిలో గడపమని చెప్పట, అనుదినము
నా సన్నిధిలో నువ్వు నిందారహితుడిగా గడపాలి. అనునిత్యం నా సన్నిధిలో నువ్వు ఉండాలి. ఎల్లప్పుడూ నన్ను ఆరాధన చెయ్యాలి. బుధవారం స్వస్థత ప్రార్థన ఉండదు, శుక్రవారం స్త్రీల కూడికలు ఉండవు, శనివారం శుద్ధీకరణ కూటం, ఉపవాస ప్రార్థనలు పాల్గొనం. ఏదైనా ప్రార్థన పెట్టాలి అంటే దానికి రిక్వైర్మెంట్లు ప్రతిదీ అనుదినము అనునిత్యము నా సన్నిధిని గడపమంటున్నాడు. మా కుదరదు అయ్యా, రేపు మరి 20వ తారీఖు సంపూర్ణ రాత్రి పెట్టుకుందామా అంటే మా కుదరదన్నా, నేను బిజీ. ఆశీర్వాదాలు కూడా అలాగే ఉంటాయి. ప్రభువు కూడా అదే చెప్తాడు, కానీ ఆయన చెప్పాల్సిన రీతిలో చెప్తాడు. నా కుదరదురా ఈ జీవితం మేలు చేయడానికి, నా కుదరదురా ఈ ఉద్యోగం ఇవ్వడానికి, నాకు ఎప్పుడు ఇవ్వాలనిపించిందో అప్పుడు ఇస్తానులే, అప్పుడు వచ్చి తీసుకెళ్ళు. నువ్వు చేస్తున్నట్టే దేవుడు చేస్తాడండి. నువ్వు ఒక మార్గాన్ని సిద్ధపరచుకున్నప్పుడు నేను వెళ్తాను ధైర్యంగా అని నువ్వు తీర్మానం చేసుకున్న తర్వాత దేవుడు కూడా తీర్మానం చేసుకోకుండా ఎలా ఉంటాడు? తల్లిదండ్రులు పిల్లల్ని కన్నారా, పిల్లలు తల్లిదండ్రులు కన్నారా? జ్ఞాపకం ఉంచుకో. నీకంటే ముందు అనేక మంది పితరులను చూసిన వాడు నా ప్రభు. నువ్వెంత గుర్తుపెట్టుకో. విమానం చేయి, ఎల్లప్పుడూ నేను నిన్ను స్తుతిస్తాను, సేవిస్తాను, సన్నతిస్తాను. అనునిత్యము నీ సన్నిధిలో నేను ఉంటాను. ఈ రోజు నుంచే నేను హృదయాన్ని మార్చుకొని ప్రభుత్వ తీర్మానం చేసినట్టు దేవుడు నేను చూపిస్తాను. ఆదివారం నుంచి వెళ్ళిపోయి వ్యక్తి అయితే నీ ఆశీర్వాదాలు కూడా ఆదివారం వచ్చి వెళ్ళిపోయే రకాలుగానే మిగిలిపోతాయి. భారం ఉండాలి, బాధ్యత ఉండాలి, ప్రయాసం ఉండాలి, పరిచర్య పట్ల ఒక బలమైన విశ్వాసం ఉండాలి. సంఘము, సంఘ బాధ్యత, సంఘ మీద భారము నీ మీద ఉండాలి. చాలా జాగ్రత్త సహోదరుడా. ఆదివారం ఒక్క పూట వస్తేనే దేవుడు నాకు ఆశీర్వాదం ఇస్తాడు అనుకోవడం భ్రమ. నాకు ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతించి ఆరాధించాలి. చూద్దాం కీర్తన గ్రంథం 69వ కీర్తన 30వ వాక్యం. కీర్తన గ్రంథము 69:30. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన్ను కనపరచెదను. దావీదు అంటున్నాడు, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతిస్తాను, కృతజ్ఞతాస్తుతులతో ఆయన నామమును నేను ఘనపరుస్తాను. ఏమండి, నాలో అన్నమాట. యేసు ప్రభు సంవత్సరం అంతా కాపాడాడు. కృతజ్ఞతగా కుటుంబ ప్రార్థన పెట్టుకున్నావా ఇంట్లో? దైవజనుడు నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో పాదాలు మోపాడా? విశ్వాసులు, పరిచారకులు నీ ఇంటిలోకి వచ్చి పాదాలు మోపి నిన్ను ఆశీర్వదించారా? సంవత్సరం అంతా దేవుడు నిన్ను కాచి, కాపాడి, రక్షించి, ప్రేమించి దీవించాడు. కానీ కుటుంబ ప్రార్థనలు ఏ రోజైనా పెట్టుకున్నావా? దినాలు గడిచిపోతున్నాయి, నీ ఆలోచనలు మారిపోతున్నాయి. దేవుడి ఆశీర్వాదం ఎలా వస్తుందండి? దైవజనుడు నీ ఇంటికి వచ్చి నీ గురించి విజ్ఞాపన చేసి రాకపోతే ఆశీర్వాదం ఎలా వస్తుంది?
ఎప్పుడైనా దేవుడి ఇంటికి రావచ్చు, కానీ దేవుడు మాత్రం నీ ఇంటికి రాకూడదా? నాకు రోజు దేవుడి ఇంటికి వస్తా, ప్రతి ఆదివారం. ఎప్పుడు ఆలోచన రాలేదా? నేను రోజు ప్రభు ఇంటికి వస్తున్నాను, ప్రభునైనా నా ఇంటికి తీసుకెళ్ళాలి అనే ఆలోచన రాలేదా? చెప్పండి. ప్రార్థన నీ స్థితిని మారుస్తుంది. ఆయన నిన్ను తన ఇంటికి వారసునిగా చేసుకోవాలనుకుంటున్నాడు. ఈ పౌల స్థితి పరలోకమందు ఉంది. గమనించు, సంవత్సరం అంతా బెడ్ మీద అనేక మంది ఉంటున్నారు. హాస్పిటల్స్ లో ఆరోగ్యాలు బాగోలేక ఆ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు అనేక మంది అనేక రకాలుగా ఉన్నారు. కానీ నువ్వు క్షేమంగా ఉన్నావు అంటే నా దేవుని కృప కాదా? ఆయనకు కృతజ్ఞతగా కుటుంబ ప్రార్థనలు పెట్టుకోవాలి. డిసెంబర్ నెలలో పెట్టుకో. ఎలా వస్తాయి ఆశీర్వాదాలు కావాలి అంటే ఎలా వస్తాయి? దేవుడు ఎలా మాట్లాడతాడు? పరిచర్య, భారము, బాధ్యత సేవకులకు కాదు, విశ్వాసులకు ఉండాలి. విశ్వాసులే నడిపించాలి. ప్రార్థన చేయండి, ప్రభువా నా ఇంటికి రండి అని. దేవుని ఆహ్వానించండి మీ ఇళ్లలోకి. మీరు రోజు దేవుని ఇంటికి రావడం కాదు, ఆయన మీ ఇంటికి వస్తే ఆయన ఆశీర్వాదం అనుదినం మీకు ఉంటుంది. అన్నిలకు మనకు తేడా ఏముంది? వాడు దేవాలయానికి వెళ్ళి వచ్చేస్తారు, మనము అలాగే నామకార్థంగా మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నాం. కీర్తనలు పాడుతూ ఆయన నామముని ఘనపరచాలి. ఎఫెసీ పత్రిక 5:19 అంటాడు కదా, మాటలతోనూ సంగీతములతోనూ దేవుని నామమును స్తుతించాలి. మాటలతోనూ సంగీతాలు వాయిద్యములతోనూ నా నామమును సేవించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి. అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. 3 మహాశయులు చాలా స్పష్టంగా రాస్తారు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 10వ వాక్యం చదవండి. చివరిగా, క్రీస్తునందు సజీవులు దేవుణ్ణి చూస్తారు. అంటే యేసు ప్రభుని హృదయం ముందు ఆహ్వానించి యేసు ప్రభుని అనుదినం ఎల్లప్పుడూ ప్రార్థన ప్రకారంగా దేవుణ్ణి సేవించేవాడు దేవుణ్ణి చూస్తారంట. చదవండి యెషయా 38:19వ వాక్యం. సజీవులు అంటే బ్రతికి ఉన్నవాడు, నిర్జీవులు అంటే కాలం విడిచి వెళ్ళిపోయిన వాడు. సజీవులు సజీవులే కదా వాడు నిన్ను స్తుతిస్తారు. అంటే బ్రతికి ఉన్న వాళ్ళే దేవుని చూస్తారు. ఈ దినమున నేను సజీవుడునై స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు ఈ సత్యమును తెలియజేయదు. ప్రైజ్ ది లార్డ్. రక్షించువాడు. నీవు ఈ సత్యాన్ని నీ బిడ్డలకు ప్రకటన చేయాలి. నీవు బ్రతికి ఉన్నావంటే దేవుడు నీకు దర్శనము కూడా ఇస్తాడు. దేవుడు సజీవులను, నిర్జీవులు కనబడడు, సజీవులకే కనబడతాడు. బ్రతికి ఉన్న వాళ్ళకి సజీవులు క్రీస్తునందు పైన తెలుపబడిన మాటల ప్రకారంగా చూస్తే ఆ ప్రకారంగా నడుచుకున్న వాళ్ళకే దేవుడు కనబడతాడు. ఒక సమర్పణ జీవితం మీకు ఉండాలి. అదే 38:20 అంటాడు, యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయించి ఆయన్ని గణపరిచెదమా అంటాడు. అంతేనా? యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయించుచు ఆయన్ని సేవించాలి. చప్పట్లు కొట్టి వాయిద్యములు వాయించుచు దేవుని ఆరాధిస్తూ ఉంటే దేవుడు నీ మొరను వింటాడు, నీ స్వరాన్ని వింటాడు.
ఈ వాయిస్తున్న ఆ యొక్క వాయిద్యాలను చూస్తాడు ప్రభు. చెప్తున్నాడు కదా, ఇదిగో నేను సజీవుడను కనుక నీవు నన్ను స్తుతించాలి. మొట్టమొదటి మాట, దేవుడు స్తోత్రార్హుడు కనుక ఆయన్ని స్తుతించాలి. అందులో ఆయన పరిశుద్ధుడు, మహోన్నతుడు, ఉన్నత శిఖరాల మీద ఆశీనుడై ఉన్నవాడు. రెండవది, దేవుడిని స్తుతించడానికి నీవు కారణాలు వెతుక్కున్నట్టే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన కూడా కారణాలు వెతుక్కుంటాడు. వాటిలో దేవుడికి ఎల్లప్పుడూ స్తుతియాగం చెల్లించాలి. కీర్తనలతో దేవుని నామమును స్తుతించాలి. మాటలతో, సంగీతములతో ఆయన్ని స్తుతించాలి. నాలుగవది, నీవు ఆయన ఇంటికి వచ్చి నీ పాదరక్షకులు చెప్పులు విడిచినట్టు ఆయన కూడా నీ ఇంటికి వచ్చి తన పాదాలు నీ ఇంట్లో మోపాలి. మూడవది, క్రీస్తునందు సజీవులే దేవుణ్ణి చూస్తారు. అంటే బ్రతికి ఉన్నవారు దేవుణ్ణి చూస్తారు. రెండవది, తంతి వాయిద్యములు వాయించు ఆయన మందిరంలో ఉల్లాసంగా సంతోష గానాలు వినిపించుచున్న వారితోనే ఆయన మాట్లాడతాడు. కనుక గమనించు ప్రియ సహోదరుడా, ఆయన పరిశుద్ధుడు కనుక నీ వైపు తన చేతులు చాచి పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని మాత్రం నువ్వు ఒమ్ముబాటు చేయకు. సాధారణంగా చేసినట్టు నువ్వు ప్రవర్తించకు. ఆయన నిన్ను నమ్మాడు, నీవు ఆయన్ని నమ్మవలసిన బాధ్యత నీ మీద మోపబడి ఉంది. కనుక ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో ఉంచి ఫలభరితమైన ఆశీర్వాదాలు ఈ క్రిస్మస్ సంబరాలు దేవుడికి దయచేయుగాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. ఆ తర్వాత రొట్టె విరుచు కార్యక్రమంలో పొందుదాం. ప్రార్థన చేద్దాం. సిలువను మోసుకొని సువార్తను చేపట్టెయా, సిలువను మోసుకొని సువార్తను చేపట్టెయా, యేసుని వెంబడింప ఎంతో భాగ్యమునిచ్చితివి, యేసుని వెంబడింప ఎంతో భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెదవల్లెలూయా ప్రభురాజుతో హల్లెలూయా, పాడెదవల్లెలూయా మరణాతా హల్లెలూయా, సత పాడెదవల్లెలూయా నా యేసుతో హల్లెలూయా, సత పాడెదవల్లెలూయా నా యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసు
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సియోను మార్గములో పలు శోధనలే రాగా సియోను మార్గములో పలు శోధనలే రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసము నీచితివి సాతాన్ని జయించుటకు విశ్వాసము నీచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము దయవాచ్యుల పూర్ణుడైన ప్రభువా పరిశుద్ధ నామానికి వందనాలు. మధ్యాహ్నకాల సమయంలో మీ బిడ్డలకు వర్తమానమును అందించుటకు మీరిచ్చిన కృపను బట్టి వందనాలు చేస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వేరులతో మహిమతో కృపతో ఆత్మతో దిగులతో పరిశుద్ధాత్మ చేత నింపమని ప్రార్థన చేస్తున్నాం. నేను మీకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చుము అన్నాము. దాని ప్రకారంగా మేము జీవించి దేవా సంపూర్ణంగా ఈ పనిని మేము నెరవేర్చే ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. చేత నింపండి. ఎత్తబడిన వాక్యము మా హృదయాలు పరిపరిచేయండి. దేవా ఈ ప్రజావాహిని ద్వారా ఎంతమంది విడుదలైతే వర్తమానం విన్నారు వారందరి జీవితాలు అద్భుతం చేసి వారిని ఆశీర్వదించు. ప్రార్థన కుడికలో పాల్గొంగులు పొందిన ప్రతి విడుదలను ఆశీర్వదించండి. తిరిగి విడుదల గృహాలకు విలుచున్నప్పుడు వారితో మీరు ఉండి వారి స్థిరపరిచి దీవించండి. దేవాన్ని విడుదల ప్రభావ పరిచర్యకు గుర్తిస్తున్నారు. దేవా వారి గుప్పడులను ఆశీర్వదించండి, బలపరచండి. దేవులతో మహిమతో కృపతో నింపండి. రొట్టె కార్యక్రమంలో పాల్గొంగులు పొందుతున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని కనిపించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా మారు మనసు పొందని ప్రజలు మారు మనసును దయచి పాప క్షమాపణ ఒప్పుకొని నీకు సమర్పించుకునే కృపని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వారి హృదయాలను కదిలించండి, వారితో మీరు మాట్లాడండి. వాము కావలసిన బిడ్డల జీవితాలు వివాహాలు జరిగించండి. దేవాన్ని చిత్తము దయచేయండి, గొప్ప కార్యం చేయండి, అద్భుతం చేసి ఆశీర్వదించండి. ప్రపంచ దేశాలను అలోకల్లోలు చేస్తున్న కరోనాను కట్టడి చేయండి. నా దేశాన్ని అలోకల్లోలు చేస్తున్న కరోనాను కట్టడి చేయండి. నా బిడ్డలను నా దేశ ప్రజలను రక్షించాలని ప్రార్థన చేస్తున్నాను. నాయకులను, అధికారులను, యాజకులను, దేవా పరిశుద్ధులను ప్రతి ఒక్క బిడ్డను నీ చేతికి అప్పగించుకుంటూ ఆత్మకార్యం జరిగించున్నాను. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఖచ్చితమైతే మళ్ళా కలుసుకున్నాం. అందులో దేవుడి మహాకృప మీ అందరికీ తోడై ఉండరుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.